హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరంగల్ ప్రవీణ్ విహారీ. నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎస్, ఈ సొరంగ మార్గమే ఫ్రెండ్స్. చాలా పెద్ద సొరంగ మార్గం ఉన్నది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఎదురుగా కనబడేది వరంగల్ కోటలోని ఉత్తర ద్వారం ఫ్రెండ్స్. ఈరోజు మనకు సడన్గా మేము ఏదో తీద్దామని మట్టి కోట దగ్గర పైకి ఎక్కి పోతాంటే మాకు ఒక కొత్తది సొరంగ మార్గం కనబడ్డది ఫ్రెండ్స్. ఈ సొరంగం ఉన్న మార్గం అడ్రస్ ఈ మ్యాప్లలో చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఉంటుంది ఆ సొరంగం, కొత్త సొరంగ మార్గం. చూడురి, ఇదే ప్లేస్. మేము ఆ సొరంగ మార్గాన్ని చూసి పరిశాన్ అయినాం ఫ్రెండ్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా అడ్వెంచరింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడరు, బాగుంటుంది, మస్తు ఉంటుంది. వీడియో మొత్తం చూడరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకోసం వరంగల్ ప్రవీణ్ విహారీ తమ్ముడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు. మీకు కొత్తగా హిస్టారికల్ ప్లేసెస్ చూపించే ఉద్దేశంతో ఎంత రిస్క్ చేస్తున్నాడో మీరు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్ ఇవ్వడానికి, హిస్టారికల్ ప్లేసెస్ చూపించడానికి తమ్ముడు పడుతున్న ప్రయాసాన్ని గుర్తించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి తమ్ముడు పడుతున్న ప్రయాసం.
కాదు ఉక్కు ఉక్కు ఉక్కుతో చేసినాయి ఆడ కూడా ఉన్నది ఉక్కు. అంటే ఇది చెక్క చెక్క తలుపు పెట్టేది రైట్ రైట్ ఇక తలుపు పెట్టేది ఇట్లా ఈ నుంచి ఇట్లా ఈడ పెద్ద డోర్ ఉండేది అన్నట్టు ఈడ ఈ సెక్యూరిటీ పోస్ట్ ఇది ఆడ పొక్కునాట ఆడ మొత్తం శిథిలావస్థకు చేరుకున్నది కింద కూలిపోయే దశకు వచ్చింది ఫ్రెండ్స్.
ఇప్పుడే చూసినాం ఫ్రెండ్స్, దీని పక్కన ఒకటి సొరంగ మార్గం లాంటిది ఉంది ఫ్రెండ్స్. లోపల చాలా పెద్ద బండతో కూడిన స్ట్రక్చర్ ఉన్నది ఫ్రెండ్స్. చూడురి, లోపల సొరంగం లాంటిదే ఉన్నది. ఈ వర్షాలకు వరదలకి ఇదంతా బుంగబడ్డట్టున్నది సొరంగ మార్గానికి. చూడురు ఫ్రెండ్స్, ఇటు పక్కన ఇంకోటి కూడా ఉన్నది. ఇది చాలా పెద్దగా ఉన్నది. ఇంకా ఎస్, వావ్, సొరంగ మార్గమే ఫ్రెండ్స్. ఇది మనం అనుకున్నట్టు ఇది సొరంగ మార్గమే. కింద ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉన్నది మార్గం. ఇంకా దీని కింద ఇంకెన్ని ఉన్నాయి తెలియదు. చూడు ఫ్రెండ్స్, మంచిగా ఇట్లా అయితే ఉన్నది ఇది. లోపలికి చాలా దూరం ఉన్నది ఫ్రెండ్స్. కింద ఒక మార్గం ఉన్నది మళ్ళా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సొరంగ మార్గం. రీసెంట్గానే వర్షాలకు ఇదంతా బయటపడ్డట్టున్నది. దీని కింద ఇంకొకటి ఉన్నది మార్గం, దీనిపైన ఇంకొకటి. చూడండి, చాలా లోపలికి ఉన్నది. లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం వెడల్పుకున్న, మనిషి పోయేంత వెడల్పుకున్న బాగుండు, కానీ చాలా చిన్నగా ఉన్నది ఫ్రెండ్స్. పోవడానికి వీలు లేకుండా పోయింది, వీలు లేకుండా ఉన్నది. మొత్తం పాక్కుంటూ పోవాల్సి వస్తుంది. ఇదంతా చాలా రిస్క్తో కూడుకున్నది. లోపల చాలా దూరం అంటే చాలా దూరం ఉన్నది. కనబడుతుందో లేదో మీకు, కానీ చాలా దూరం కనబడుతుంది నాకైతే ఇక్కడి నుంచి చూస్తా అంటే. కాకపోతే మొత్తం మట్టి ఉన్నది. ఆడ మొత్తం గబ్బిలాలే ఉంది. ఇది చిన్నది షూట్ చేయాలి. ఆడ బండకు ఉన్నాయి చూడు, ఏలాడుతాను చూసినావా, ఇట్లా కవర్ అయ్యేటట్టు. అటు ఏమన్నా కనబడుతుందా లోపల వరకు? ఇది ఫ్రెండ్స్, ఇంకా లోపలికి పోదాం అనుకున్నాం, కానీ కొత్త సొరంగం కాబట్టి ఇంతమంది ఎవరు పోలేదు కాబట్టి
మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల ఏముండేది తెలియదు, ప్రాణాలతో చెలగాటం లెక్క ఉంటుంది. అందుకోసం బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. నేను తీసిన ఈ సాహసమైన రిస్క్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి పక్కా. థ్యాంక్ యూ.